వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్। ఈ రోజు నేను టమాటా బీన్స్ కర్రీ చేశాను। అది ఎలా చేశానో ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తానండి। చూసారండి, చూడడానికి కూడా ఎంత బాగుందో బీన్స్ టమాటా కర్రీ। ఇది ఎలా చేశానో ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తానండి। బీన్స్ టమాటా కర్రీ చేస్తున్నానండి। బీన్స్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। వీటిని ఫస్ట్ మనం ఉడికించుకుందామండి। ఇలాగా వాటర్లో ఉడికించుకుందామండి। బీన్స్ ముక్కలు ఇలా ఉడికించుకుంటే కూర కూడా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్। ఈలోగా మనం పక్క స్టవ్ మీద ఆయిల్ పోసుకుని ఉల్లిపాయ ముక్కలు వేయించుకుందామండి। ఆయిల్ వేడెక్కిందండి। ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుందాం। బీన్స్ ఉడికిపోతున్నాయండి, ఇంకొంచెం ఉడకాలి। ఈలోగా ఉల్లిపాయలు మగ్గినాయో లేదో చూద్దామండి। ఇలాగా చేసుకుంటే త్వరగా అయిపోతుందని చెప్పేసి ఒక స్టవ్ మీద బీన్స్ పెట్టాను, ఒక స్టవ్ మీద వచ్చేసి ఉల్లిపాయలు వేయించుతున్నాను అనమాట। ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయండి। ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేద్దాం। ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోవాలండి। బీన్స్ ఉడికిపోయినాయండి, స్టవ్ కట్టేసుకుందాం। టమాటా ముక్కలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టేనండి। ఇప్పుడు బీన్స్ ఉడకపెట్టినవి ఉన్నాయి కదండి, ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం। బీన్స్ వేసేసాను కదండి, ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం, మొత్తం కలిసేటట్టు। ఈ అల్లం వెల్లుల్లిపాయ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి ఇలా తిప్పుకుందామండి। మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితే। ఇప్పుడు వేగిపోయింది కదండి, కొద్దిగంత పసుపు వేసుకుందాం ఫస్ట్। రుచికి సరిపడా సాల్ట్, కారం ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానండి కారం। ఇప్పుడు మొత్తం ఇవన్నీ వేసేసుకున్నాం కదండి, ఒకసారి మొత్తం తిప్పుకుందాం మొత్తం కలిసేటట్టు। ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత వాటర్ పోసుకుందామండి। మూత పెట్టి దగ్గరికి ఉడికించుకుందామండి ఒక 5 నిమిషాలు। కూర ఉడికిపోయిందండి, దగ్గర పడిపోయింది బీన్స్ కర్రీ। ఒకసారి తిప్పుకుందాం, ఇక ఉడికిపోయినట్టేనండి। అప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర జల్లుకుందాం టేస్ట్ కోసం। కొత్తిమీర కూడా వేసేసాను కదండి, ఇక స్టవ్ కట్టేసుకుందాం। చూసారండి, బీన్స్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది। అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి।